మీరు ఎప్పుడు పుట్టారో మీకు తెలుసు కదా, కానీ మీ లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? ఈ దేహాన్ని నడిపించేది శక్తి, ఈ విశ్వాన్ని తిప్పేది శక్తి, మీ ఊపిరి వెనుక పనిచేసేది శక్తి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి పాపం చేసినవాడైనా పుణ్యం చేసినవాడైనా, దైవాన్ని పూజించేవాడైనా, దైవాన్ని పూర్తిగా తిరస్కరించేవాడైనా ఒకే శక్తి వల్ల నడుస్తున్నాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఆ శక్తి ఎవరిది? ఆ శక్తిని నమ్మాలా లేక భయపడాలా? పూజించాలా లేక నియంత్రించాలా? వేదాలు చెబుతున్నాయి, శక్తి అంటే ఒక దేవత మాత్రమే కాదు, అది బ్రహ్మాండాన్ని నడిపించే విశ్వతత్వం అని. మీరు మంత్రం జపించిన, తంత్ర సాధన చేసిన, విజువలైజేషన్ చేసిన, వినిపించని స్థాయిలో కనిపించని మార్గంలో ఒక శక్తి నిరంతరం పనిచేస్తూనే ఉంది. అది కేవలం చూపురాని శక్తి కాదు, అది మిమ్మల్ని చూస్తున్న శక్తి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, దైవశక్తులు, ప్రకృతి శక్తులు, మానసిక శక్తులు, క్షుద్ర శక్తులు ఇవన్నీ నిజమేనా? వాటిని మనం ఆకర్షించగలమా? నియంత్రించగలమా? ఆ శక్తులను దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? ఈ వీడియోలో ఈ శక్తి తత్వం గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని అద్భుత నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది ఓ శక్తి యాత్ర. మీ భయం కరిగిపోవాలి, మీ భక్తి మరింత లోతుగా మారాలి, మీ జీవితం శక్తి తత్వంతో కొత్తగా కనిపించాలి. సో వీడియోని పూర్తిగా చూసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేసి, వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ శక్తి రహస్యం ఇప్పటి వరకు ఎవరూ చెప్పని రహస్యం. సో లెట్స్ బిగిన్. ముందుగా మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. దైవశక్తుల గురించి, క్షుద్రశక్తుల గురించి మాట్లాడే ముందు అసలు ఈ శక్తి అంటే ఏమిటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. శక్తి అంటే కరెంట్ కాదు. శక్తి అంటే కేవలం ఒక దేవత పేరు కూడా కాదు. శక్తి అనేది భయపడాల్సిన పదం కూడా కాదు. వేదాలు చెబుతున్నాయి, శక్తి అనేది సృష్టికి మూలమైన తత్వం అని. దీనిని మనం చూపలేం, కానీ ఇది లేకపోతే మనం ఊపిరి తీసే శక్తి కూడా ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు, మాట్లాడే శక్తి కూడా ఉండదు. శక్తి అంటే ఏమిటంటే మన శరీరంలో కదలికలను కదిలించేది శక్తి, మనసులో సంకల్పాన్ని కదిలించేది శక్తి, ఆలోచనల్లో చైతన్యాన్ని నింపేది శక్తి, మన సంకల్పాన్ని పని రూపంలో చూపించేది శక్తి. అంటే ఏ పని జరగాలన్నా దాని వెనక ఒక శక్తి ఉండాల్సిందే. ఆ శక్తినే వేదాలు శక్తి తత్వం అని పిలుస్తాయి. మనకు కనిపించే ప్రతి పనికి దాని వెనక ఒక కనిపించని శక్తి ఉంటుంది. అదే అసలైన శక్తి. ఈ శక్తులు 4 రకాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది దైవశక్తులు. దైవశక్తులంటే ఏమిటో తెలుసుకుందాం. పరబ్రహ్మం తన సంకల్పం ద్వారా ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించిన రూపాలు, ఇవే దైవశక్తులు. ఆ శక్తులు కేవలం దేవతలు కావు, వీటి వెనక ఉన్నది శక్తి తత్వం. వీటి రూపంలోనే ఈ బ్రహ్మాండంలో సృష్టి, స్థితి, లయ జరుగుతుంది. ఋగ్వేదం చెబుతుంది, ఏకం సత్ విప్రహ బహుదా వదంతి అని. అంటే పరబ్రహ్మం ఒక్కరే, కానీ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు అని. అదే శక్తి దుర్గగా కర్మశక్తిగా కనిపిస్తుంది, లక్ష్మిగా ధనశక్తిగా ఆకర్షిస్తుంది, సరస్వతిగా జ్ఞానంగా ప్రవహిస్తుంది, కాళిగా విధ్వంసంగా గర్జిస్తుంది, లలితగా సంకల్పంగా వెలుగుతుంది. ఈ శక్తులు భక్తికి మాత్రమే కాదు, మన ప్రతిరోజు జీవితానికి కూడా చాలా అవసరం. దుర్గ అనగా కర్మశక్తి, మనం చేసే ప్రతి కృషిలో ఆమె శక్తి ఉంటుంది. లక్ష్మి అనగా ఆకర్షణ శక్తి, మనం సంపాదించే ధనం, సౌభాగ్యం. సరస్వతి అనగా జ్ఞానశక్తి, మనం గ్రహించే ప్రతి విద్యలో ఆమెనే జ్ఞానం. కాళి అనగా విధ్వంస శక్తి, మనలో చెడుని తొలగించే ఉగ్రత. లలిత అనగా సంకల్ప శక్తి, మన నిర్ణయాల వెనక నడిచే దివ్య శక్తి. ఈ శక్తులన్నీ బయట ఉండవు, మనలోనే ఉన్నాయి, ప్రతిరోజు మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అంతేకాదు, ఇవే శక్తులు తత్వంగా త్రిమూర్తులుగా కూడా పనిచేస్తాయి. విష్ణువు స్థితి శక్తిగా ఈ ప్రపంచానికి స్థిరత్వాన్ని ఇస్తాడు.
శివుడు లయశక్తిగా అవ్యవస్థను తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి శక్తిగా సంకల్పంతో సృష్టిని ఆవిష్కరిస్తాడు. ఇవే నిజమైన దైవశక్తులు. ఇదే మనల్ని నడిపించే దైవతత్వం. రెండవ శక్తులుగా మనం తెలుసుకోవలసినది ప్రకృతి శక్తులు. ఇవి మన శరీరానికి, మన మనస్సుకి, మన జీవిత యాత్రని నడిపించే సహజమైన శక్తులు. ఇవి 3 విధాలుగా ఉంటాయి. మొదటిగా పంచభూతాలు: భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 మూలతత్వాల వల్లే మన శరీరం నిర్మితమైంది. ఇవే సృష్టించగలవు, దహించగలవు మరియు మానవుడిని మలచగలవు కూడా. తరువాత నవగ్రహ శక్తులు. నవగ్రహాలనేవి గుళికలు కావు. వీటి పని కేవలం ఆకాశంలో తిరగడం కాదు. ఇవి కాలచక్రాన్ని నడిపించే శక్తి రేఖలు. వాటిని మనం చూడలేం, కానీ ఈ నవగ్రహ శక్తులు మన భావాలపై, మన నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని ఆకర్షణను పెంచుతాయి, కొన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాయి, మరికొన్ని నిర్ణయాలను మెల్లగా మార్చుతాయి. నవగ్రహాలంటే కాలానికి అర్థం చెప్పే శక్తి బింబాలు. ఇక ప్రకృతి శక్తులలో చివరిది కాలశక్తి. కాలం అనేది గడియారంలా కనిపించేది కాదు. మన జీవితంలో మార్పు తేవడమే కాలం యొక్క శక్తి. ఒక్క క్షణంలో మన ఆలోచనను తాకగలదు, మన గమ్యాన్ని మలుపు తిప్పగలదు. ఇవే ప్రకృతి శక్తులు. ఇవి మన దేహానికి వెలుపల కనిపించిన మన జీవితాన్ని లోపలే నడిపిస్తున్న శక్తి తంత్రాలివి. ఇప్పుడు 3వ శక్తి గురించి తెలుసుకుందాం. 3వ శక్తి మానసిక శక్తి. ఇది మన మనస్సులో ఉండే శక్తి. బయట ఏమి జరిగినా సరే మన జీవితానికి మార్పు రాకపోవచ్చు, కానీ మన మనస్సులో జరిగే ఒక భావం మన శరీరాన్ని, మన జీవితాన్ని మారుస్తుంది. మీరు కళ్ళు మూసి ఒక భయంకరమైన విషయాన్ని ఊహించండి. అప్పుడు మీ శరీరం ఒళ్ళు గగురు పుడుస్తుంది. అదే మీరు కళ్ళు మూసుకుని ఆనందంగా ఊహిస్తే మీ ముఖం వెలుగుతుంది. ఇదే మనస్సు శక్తి. మీరు ఏమి ఊహిస్తే శరీరం అలానే స్పందిస్తుంది. శరీరం స్పందిస్తే జీవితం మారుతుంది. వేదాంతం ఎప్పుడో చెప్పింది, యథా ధ్యాయతి తదా భవతి అని. అంటే మీరు ఏమి ధ్యానం చేస్తారో మీరు నెమ్మదిగా అలానే మారిపోతారు అని. మీరు శక్తిని భక్తితో పూజించినా లేక శక్తిని చూసి భయపడినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తేల్చేది మీ మనస్సే. అందుకే శక్తిని ఆకర్షించాలంటే మన సంకల్పం బలంగా ఉండాలి, మన భావనలు శక్తివంతంగా ఉండాలి. ఇక 4వదైన క్షుద్రశక్తుల గురించి తెలుసుకుందాం. క్షుద్రశక్తులంటే భయపెట్టే దయ్యాలు కాదు, అవి తక్కువ స్థాయి శక్తులు కూడా కాదు. వాస్తవానికి శక్తి అన్నది మంచి చెడు అని కూడా కాదు, మనం ఎలా వాడతాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి అగ్ని తీసుకుందాం. అగ్నితో భోజనం వండవచ్చు, అది మంచి విషయమే. అదే అగ్నితో ఇంటికి నిప్పు కూడా పెట్టవచ్చు కదా, అప్పుడు అది చెడ్డది అవుతుంది. కాబట్టి శక్తి కూడా అలాగే ఉంటుంది. మనలో భయంగా, ద్వేషంగా, అసూయగా ఆలోచిస్తే ఆ ఆలోచనే క్షుద్రశక్తిగా మారుతుంది. మనలో ప్రేమగా, భక్తిగా ఆలోచిస్తే ఆ శక్తి దేవతల శక్తిగా మారుతుంది. అందుకే వేదాలు చెబుతాయి, శక్తిని తప్పుగా వాడినప్పుడే అది క్షుద్రశక్తి అవుతుంది అని. కాబట్టి క్షుద్రశక్తుల మూలం బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. అయితే ఈ శక్తులను పొందడానికి, ఆకర్షించడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది దైవిక మార్గం, అంటే భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో మంత్రశక్తిని ఉపయోగించి శక్తిని పిలవడం. ఇది భగవంతుడి దయ మీద ఆధారపడిన మార్గం. రెండవది తాంత్రిక మార్గం, అంటే నియమం, శుద్ధతతో ప్రాణశక్తిని ఉత్తేజితం చేయడం ద్వారా శక్తిని ఉద్బోధించడం. ఇది ధైర్యం, శ్రమ, శ్రద్ధ అవసరమైన మార్గం. మూడవది మానసిక మార్గం, అంటే విజువలైజేషన్, అభ్యాసం, మనస్సు నియంత్రణతో లోపలున్న శక్తిని నిద్రలేపే మార్గం. ఇది శాంతంగా, నిశ్శబ్దంగా ప్రయాణించే మార్గం. అయితే ఈ 3 మార్గాలు వేరువేరైనా వాటన్నిటికీ మూలం ఒక్కటే, అదే శుద్ధ సంకల్పం. ఎందుకంటే శక్తి అనేది బయట లేదు, అది మన లోపలే ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ శక్తులను దుర్వినియోగం చేస్తే ఏమవుతుందో చూద్దాం. శక్తి అనేది ఒక శక్తివంతమైన సాధనం.
దానిని మనం మంచి పనికై వాడితే మనకు మేలు జరుగుతుంది. కానీ అదే శక్తిని చెడు ఉద్దేశంతో వాడితే ఆ శక్తే మనకు హాని చేస్తుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తితో మనం లైట్ వెలిగించవచ్చు, కానీ అదే విద్యుత్ని అప్రమత్తంగా వాడకపోతే మనకు షాక్ కొట్టి ప్రాణాల మీదకు వస్తుంది. అలానే దేవతా శక్తులైనా సరే వాటిని తప్పుడు ఉద్దేశంతో, భయంతో, అహంకారంతో వాడితే అవి మన జీవితాన్ని గందరగోళంగా చేస్తాయి. అందుకే చెబుతారు, శక్తిని వాడే ముందు మన హృదయం శుభ్రంగా ఉండాలి అని. శక్తి అంటే దేవతా తత్వం కాబట్టి భయపడాల్సింది కాదు. మనసుకి అర్థం కాకపోతే అదే తత్వం మనకి భయంగా అనిపిస్తుంది. భయంతో చూస్తే అది దయ్యంలా అనిపిస్తుంది. భక్తితో చూస్తే అదే తత్వం దేవతలాగా అనిపిస్తుంది. వేదాలు చెబుతున్నాయి, భయాని దేవత భవతి అని. అంటే దేవత భయపెట్టేది కాదు. దేవతే కాదు, ఏ శక్తి కూడా భయపెట్టేది కాదు. మనం భయంతో చూస్తే శక్తి భయంగా అనిపిస్తుంది. భక్తితో, ప్రేమతో చూస్తే అదే శక్తి దేవతలాగా అనిపిస్తుంది. ఒక దేవతా శక్తిని పూజించాలంటే అందరూ అంటారు కదా, శరీరం శుభ్రంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, భావన స్వచ్ఛంగా ఉండాలి, సంకల్పం బలంగా ఉండాలి అని. ఎస్, ఇది నిజమే. కానీ ఒకవేళ ఇవేమీ మీకు తెలియకపోయినా మీ మనస్సు శుద్ధంగా ఉంటే, శుద్ధమైన మనస్సు, నమ్మకంతో నిండిన హృదయం, ఈ రెండూ కలిస్తే శక్తి తనకు తానే మీ వైపు వస్తుంది. మీరు భక్తితో పిలిస్తే ఆ శక్తి మీ పక్కనే నిలబడుతుంది. మీ ప్రయత్నాలన్నింటికీ అండగా ఉంటుంది. మీ విజయానికి అవిశ్రాంత శక్తిగా మారుతుంది. అందుకే పూజా పద్ధతి గుర్తుండకపోయినా పర్వాలేదు, శుద్ధమైన మనసుతో పిలిస్తే శక్తి ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఈ శక్తి రహస్యం గురించి చివరిగా ఒక సందేశం. శక్తి అంటే దేవతా తత్వం. అది మన కోసమే ఉంటుంది. మనం ప్రేమగా పిలిచినప్పుడు మాత్రమే వస్తుంది. కానీ చాలామంది శక్తిని భయంతో చూస్తారు. కాబట్టి శక్తి కూడా అలా భయంగానే అనిపిస్తుంది. అసలు భయపెట్టే శక్తి అనేదే లేదు, భయపడే మనసు మాత్రమే ఉంది. ఎందుకంటే శక్తి అనేది నీటి లాంటిది. మీరు శుభ్రంగా వాడితే జీవాన్ని కాపాడుతుంది, మీరు చెడుగా వాడితే హాని కలిగించవచ్చు. అందుకే వేదాలు చెబుతున్నాయి, మీరు శుద్ధమైన మనసుతో పిలిస్తే శక్తి తప్పకుండా వస్తుంది, మీకు అర్థమయ్యే రూపంలో సహాయం చేస్తుంది అని. కాబట్టి భక్తితో శక్తిని ఆహ్వానించండి, అప్పుడే శక్తి దివ్యంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకేమనిపించింది? ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మీ వాట్సాప్, ఫేస్బుక్లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.